మొహమాటం ఎందుకయ్యా? డబ్బు ఏమైనా కావాలా? అదేం కాదండి. సంగతి బస్తీ చదువులు చదివే వాళ్ళకి ఇవన్నీ మామూలేగా. ఆ చదువులతో పాటు ఈ ప్రేమలు కూడా అక్కడే వదిలేసి రావాలి. ఏమండి, మనసు కలిసిన తర్వాత వదిలించుకోవడం అంత తేలిక చెప్పండి. తేలిక కాకపోతే డబ్బు అవతల పారేస్తే సరే, కావాలంటే నేను ఇస్తాను డబ్బు. అదేంటండి, డబ్బుతో ప్రేమను కొనగలవా, విడదీయగలవా? అంటే మీరు మీ తమ్ముడు చేసినారు ఒప్పుకుంటున్నారన్నమాట. ఒప్పుకోక ఏం చేస్తాను చెప్పండి, వాడు మాట ఇచ్చి వచ్చిన తర్వాత. అయితే మీ అన్నయ్య నాకు మాట ఇచ్చాడుగా మరి. ఆ పొరపాటు దిద్దుకోవడానికే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. క్షమించమని కోరుతున్నాను. మీకున్నది అంతస్తు కాదు, అహంకారం. కాదు కాదు చూస్తాను. నన్ను నా డబ్బును కాదని మీ పరువు ఎలా నిలుపుకుంటారో చూస్తాను. మీ అంతు చేరుస్తాను. మీ బెదిరింపులు నా దగ్గర సాగం. వస్తాను. కూటికిట్టి కావాలని కుర్రకుంక బాబుని పట్టుకుని ఇంత మాట అంటాడా? అంటాడు. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్ర గొడుగు పట్టమన్నట్ట ఇలాంటి వాడే. అలా చూస్తూ ఊరుకున్నావేం పానకాల మావా? వాళ్ళ నోటుకొచ్చేట్లు వాగుతుంటే చెప్పు తీసుకొని కొట్టాల్సింది. సుప్రసిద్ధ గాయకులు విశాఖపట్నం వాస్తవ్యులే అయినా ఆంధ్రదేశం అంతటా తిరుగుతాం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 3,000కు పైగా కచేరీలు చేసి విశాఖ రత్న అనేటువంటి బిరుదాన్ని సొంతం చేసుకున్నటువంటి సుప్రసిద్ధ గాయకులు హైదరాబాద్ తరచూ వస్తూ 10 చోట్ల ఘంటసాల గీతాలను చేస్తున్నటువంటి సౌమ్యులు, సహృదయులు, స్నేహశీలైనటువంటి వడ్డారి గోపాలకృష్ణ గారు విచ్చేశారు. ఈ రకాల ముందు వారిని వేదికపైకి కావలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వడ్డారి గోపాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ డిపార్ట్మెంట్ లో డెప్యూటీ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వృత్తి అదే అయినా చిన్నప్పటి నుంచి కూడా ఘంటసాల గారి గీతాలు పాడమే వృత్తి. అంతేకాదు పాట ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. సున్నిత స్వభావాలు, సహృదయులు. మరి అటువంటి వారు ఈ రోజు మా ఆహ్వానం మేరకు ఘంటసాల గీతాలని ఆలోచించకపోతూ ముందుగా ప్రార్థన చేసి తర్వాత రసమైనటువంటి గీతాలను మనం ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. హరి ఓం. మహాదేశాల ప్రతిరోజు ఆంధ్రదేశంలో ఘంటసాల గారి పేరిట కనీసం 10 కార్యక్రమాలు అవుతుంటాయంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి ఇదే వేదిక పైన అనేక సార్లు మా టీంతో వచ్చిన ఈ రోజు నాడు స్వయాన నా సోదరి భర్త మా చిన్నతనం వారి ఒళ్ళో వేసుకుని గట్టి నా ఉద్యోగానికి వెళ్ళిన మొట్టమొదటి రోజు వారి పట్టణంతో ఉద్యోగానికి వెళ్ళానంటే అతిశయోక్తి లేదు. ఒక అద్భుతమైన అనుభూతిని సంతరించుకున్న ఈ రోజు భగవంతుడి నిర్ణయం ప్రకారం పైకి వెళ్ళిన ఆ జ్ఞాపకాన్ని పరిమళించుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీమతి వై పద్మలత ప్రముఖ రంగస్థల నటి, అనేక వందల నాటకాలు శ్రీ రామారావు గారితో వేసిన ఆమెకి ఈ రోజు నాడు శ్రీ ఎంబి రామారావు అవార్డు ఇవ్వడం, ఈ రోజు నాడు 4 పాటలు 4 పద్యాలు మీ ముందు కాలక్షేపం చేయడానికి మరోసారి ఆర్కెస్ట్రాలో పెట్టుకునే అవకాశం తీసుకుంటూ ఈ రోజు నాడు పేరుగా మీకు కొన్ని పద్యాలు పాటలు వినిపించడానికి అవకాశం ఇచ్చిన నాకు మహాదేవికి ప్రతివారికి అనుకుంటున్నారు. అంటే నాకు తెలుసుకుని మీరందరూ నాకంటే చిన్నవాళ్ళే అయి ఉంటారు ఖచ్చితంగా. మీ అందరికీ మహదాశీర్వచనం. ఘంటసాల గారి పేరు వింటేనే గుర్తు కాల్చని గొడ్డ పరిగణించే తెలుగు వాడి గర్వపడే వారి పాట పద్యాలు తర్వాత సాంప్రదాయంగా గణేష్ రావు చెప్పి చంద్రహారంలో ఒక పాటను మీకు వినిపిస్తాను అవతరిగా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మాకం
గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే ఏకదం తం ఉపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. మహాకవి కడక నుంచి ఏక నుంచి ఒక శ్లోకం. మేఘై మేరురమంబరం వనభువస్యామాతమాలధృమై నష్టం భీరురయం త్వమేవ కలిమం రాధే గృహం ప్రాపయా ఇతం నందనిదే సచ్చలితయో పృచ్చత్వతు చద్రుమో రాధా మాధవ యోజయంతి యమునా దూరే రహ కేళయః. ఆ ప్రతివారు సకల పాటలు వినవాళ్ళు భారతదేశం గర్వించేటట్టు అనేక మంది ఘంటాల గారి పాటలు ఇట్లా పెట్టడం వీళ్ళందరూ గుర్తు జరుగుతుంది. అభివృద్ధమైన పాటలు కొందరికి తెలియాలని ప్రత్యేకంగా ఎంతో మంది చేస్తున్న కృషిలో భాగంగా ఒక పాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రాల నుంచి కురమత వేషాలకి భావాలకి అతీతంగా చక్కటి పాటని పెంగులి గారు రాయడం, చంద్రహారంలో నన్ను జొప్పించడం, కమలాదేవి గారు డిగ్రీ కమలాదేవి గారు ఎన్ఎస్టీ గారితో మంత్రి గారి పాట పాడి ఇచ్చారు, అవతరించింది. అజ్ఞానతిమిరమును హరింపరయ్యా విజ్ఞాన దీపమును వెలిగింపరారయ్యా అజ్ఞానతిమిరమును హరింపరయ్యా విజ్ఞాన దీపమును. పరహితమే పరసుఖమే పరమార్థ చింతనమే మానవుల ధర్మమని భావించరయ్యా వినయమున సహనమున విజయములు సాధించి దీన బలహీనులను కరుణతో పాలించి జీవులకు దేవులకు భేదమే లేదని భూమిని ఈ సత్యమును దాడిల్పరయ్యా విజ్ఞాన దీపమును వెలిగింపరయ్యా అజ్ఞాన తిమిరమును హరింపరయ్యా విజ్ఞాన దీపమును.
విన్నదే అయినా తింటున్నా అన్నమైన రోజు తింటున్నా కొత్తగా ఎంజాయ్ చేస్తుంటాం ప్రతి పూట అలాగే మంత్రి గారు పని ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది. తెలుగు 17 రోజుల పాటు యుద్ధం జరుగుతుంటే రాత్రి నెక్స్ట్ టైంలో అముక్త మర్యాద కంప్లీట్ చేశారు శ్రీకృష్ణదేవరాయ గారు. మీకు తెలియని విషయం కాదు చెప్పడం కాదు, కానీ యుద్ధం జరుగుతుంటే టెన్షన్ పక్కన పెట్టి అముక్త మర్యాద రాస్తుంటే ఈ పద్యాన్ని వారి శ్రీమతి గారు భార్య ఎవరు అడిగితే కావాలి ఆశ్చర్యంగా చెప్పలేదు. తెలుగులో రాస్తున్నారు ప్రభు, మీకు కన్నడ భాష అంటే ఇష్టం కదా అని చెప్తే తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల ఉందా తెలుగు కంట ఎల్లరుగా ఎరుగనే పాతాడి దేశ భాషలందు తెలుగులే అని కదా దేవుని నేను అమరావు గారు ఒక ట్యాంక్ పని చేస్తారు. అద్భుతమైన పద్యాన్ని వినిపించే భాగ్యం దక్కుతుందండి. తెలియదు కానీ ఇష్టంగా మీరు వింటుంటే ఎంతసేపు విన్నారు అంతసేపు మాత్రం నా ఆశ దొరికిన అమలు చేసుకుంటూ వారు తెలుగు పద్యాన్ని ఉదరించారు. ఈ పద్యం సాధారణంగా వినడానికి అవకాశం చేస్తుంది. రామహేంద్రవరం రత్నాలమిందలో పద్యం రామహేంద్ర కవీంద్ర రత్నాలమిందలో కవితా కుమారి ఎలా సాధించిందో భారతదేశంలో తెలుగు నాట పురాట ఎవరో రాశారో తెలియదు కానీ అద్భుతమైన పద్యాన్ని పదిటి గిన్నెలకు పాలు త్రావి రామహేంద్ర కవీంద్ర రత్నాల మేడలో పదిటి గిన్నెలకు పాలు త్రావి సోమయాజుల వారి హోమ వేదికలపై అలారుముతుగా ఆటలాడి శ్రీనాథుల సువర్ణ సీతమాలికలలో హాయిగా తోగుటుయాలూగి భాగవతుల వారి పంటపాళీలలో మెత్తని చెయ్యల నొతిగిల్లి విజయ విద్యానగర రాజవీధులందు దిగ్గజంపుల మీదనే తిరిగి కంచు జయ పేరి ప్రజల వ్రాస్తున్న ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు ఎవరబెట్ట వారికి ప్రత్యేకించి ఒక సన్మాన సభలో రాజన్ పరిచయానికి రాజ్యసభలో ఇస్తే చూసేసి వాటి వికాస్ చేయబడి కట్టేది వందలు అవుతున్నా ఇలాంటి ప్రత్యేక నుంచి అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు అడిగితే తప్ప మీరు భారతదేశంలో కానీ వినాలని చిరంజీవులందరికీ తెలియాలని ఒక తపన అందుకని కొన్ని ప్రజలు ప్రత్యేకంగా చెప్తున్నాను. భారత కృతి తీర్చిదిద్దిన కవిత్రయ ఘంటముల నాట్యరమ్యరవళి మందార మకరందమందించు బమ్మెర మేటి వాచాల పనిధార ఢక్కా బజాయించి వికాన నిలిచిన శ్రీనాథు కావ్యాల
చిలుకు వెలుగు మధుర శిల్ప విచిత్ర మరు చరిత్రము కన్నా అల్లసాని వారి అందెల సవాలు ఉయ్యాలలో తన భుజారి చేత పంట మొలికించు పిగడి పలుకు తీరు కలసి నీ చేతి కలంతో గంతులాడి తెలుగు గుండియలందు తేలియాడి దివ్య మాధుర్య కైతలందించినావు మరణమెనుగని కవికుల మందరం వెలుగు రారాజ జన్మ పిల్ల వెంకటాయ ఆంధ్రం నిలుసు దోహాలు దవయ్యా ఆహ్వానంపై వారి పిల్లవాడి పుట్టినరోజుకి వెళ్ళిన గంటలు గారు భగవంతుని నిర్ణయంతో 3వ సంవత్సరం నాడే ఆ కుర్రవాడు కన్ను మూస్తే ఎంతో బాధతో మంచితారు పెడితే వచ్చారు మీ కాటాలు కరుణశ్రీ గారు పరిచయం వినిపించి ఒక పాట పాడి ఇంటికి చెమట పట్టించే పాటలు పద్యాలు ప్రతి మాట్లాడు ఆవేదన ఆనందం ఒక సమూహం తొలిస్తాడే ఒక అద్భుతమైన పద్యం ఇవన్నీ ఈ వేదిక మీద ఎన్నో వేల మంది ఇప్పటికే పాడి ఉంటారు కానీ పూట మీకు పాడే భాగ్యాన్ని నాకు దక్కినందుకు ఎవరి కాళ్ళ చప్పుడు ఎవరో కాదు నా ప్రభువే ప్రభు నీకు కరుణామయుడు నీ సృష్టి కరుణకి పూలకంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి తెల్లవారకుంట ముక్కలలోన జొరబడి వింతల రంగులు వేసి తెల్లవారకుంట ముక్కలలోన జొరబడి వింతల రంగులు వేసి తీరికేని విశ్వసంసారముందు అలసిపోయి జ్ఞానము తెలుగు తెరదలన్నింటినీ తీర్థనాలలో తేల చేసే ఎవని ముద్దుల నామమిట్టింత తారక మంత్రమై రేవల్ మాగే ఎవని కల్మని కంఠమిందలో నటులకు గాత్రమై కిరకీర్తి వెలయ చేసే పెద్దలందరూ ఉద్ధరించి ఆ బాబు ఒక పెద్ద కళాకారుడిగా తీర్చింది. ఆయన నాటకాలు వేసినప్పుడు ఒక ముక్క చెప్తాను, మళ్ళీ మర్చిపోతానేమో భయం. పద్మావతి గారు సీరియస్ గా బాధపడాలి దెబ్బతిన్నందుకు ఒక అద్భుతమైన భయంతో ఆ నాటకం వచ్చిన తర్వాత ఎవరి కోసం బెస్ట్ యాక్టర్ అని లోపల అందరితో ముందరే చెప్పుకునేవారు నాటకం నచ్చుంటే అని మారుతిరావు గారితో. అలాగే ప్రతి నాటకం ప్రతి చోట ప్రతి వేదిక మీద బెస్ట్ యాక్టర్ బెస్ట్ ప్రొడక్షన్ అన్ని తీసుకున్న సమయాలు చాలా ఉన్నాయి. ఏది లేకుండా మాత్రం వచ్చిన ఏ నాటకాలు చేస్తారు కొట్టని చెప్పండి. మా బాగా
పొద్దున్న వాళ్ళు సినిమాల్లో మనకు కనపడకపోతే కానీ వాళ్ళకి అనుభూతి ఉంది. అది పొద్దున వాళ్ళు నేను ఒకటి కనుక నేను ఆ మనసులో బల్లించుకుంటున్నాను. అంటే బస్సులో ఉండి వైద్యాన్ని తెలియపరచని కాదు, కొసరాజు గారి ఆంతర్యాన్ని. తాతల తండ్రుల జన తింటూ ఎంతగా నువ్వు తిరగకురా, కండలు కరుగగ కష్టము చేసి తలవంతక జీవించుమురా, పూల రంగడిగా వెలుగుమురా, నీటికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా. ఎక్కబడి పాట పెంచిన కుక్కకు రొట్టె మేపుతూ హుషారుగా ఒకడున్నాడు. గంటలు గారి గుర్రం పాటలు 10 పాటలు విశాఖపట్నంలో కళాపాటలో రచన చేశాం. ఇంకా ఈ పాటలు గుర్తు చేస్తే మీ వెళ్తున్న బాగా వేషం అని కాదు. పెంచిన కుక్కకు రొట్టె మేపుతూ హుషారుగా ఒకడున్నాడు, ఖుషి ఖుషిగా ఉన్నాడు. కొన్న బిడ్డకు గంజి దొరకక ఉసూరుమని ఒకడున్నాడు. నీటికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా. ఉన్నవాడికి అరగని జబ్బు, లేని వాడికి ఆకలి జబ్బు, ఉండి లేని తల్లి సీతా మహిళా దినోమైతే కఠినతో అగ్రజా అగ్రజా ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఎవరు ఎవరు సాహసించెదరు. ఏ నిమిషాలు గురించి ఘంటసాల గారి పాటలు పాడిన వారు ఒక్కసారి రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. రమణాచారి గారు వచ్చేంత వరకు వారి పాటలతో మనల్ని అలరించారు. ఆయన ఎవరో కాదు, ఇంతకు ముందు ఘంటసాల గురించి అనర్గళంగా పాడి మిమ్మల్ని అందరినీ అలరింపజేసిన మా ఎంవి రామారావు బావమరది. ఈయన ఘంటసాల గురించి ఎంత బాగా పాడారంటే ఒకసారి కారు ప్రమాదం. ఎస్, అంబులెన్స్ కావాలా? వాయిస్ తప్పకుండా ఇప్పుడే పంపిస్తున్నాం. వాయిస్ స్టాండింగ్ అట్ వన్స్. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. డాక్టర్, కరుణ ఇక్కడికి వచ్చిందండి? కరుణ వచ్చిందా? ఇంకా రాలేదండి. దట్స్ ఆల్ రైట్. వీరే కొండ దగ్గర ఆసుపత్రి ఏర్పాటు చేసి అందరికీ సేవ చేస్తున్నారు. మీరే? ఎస్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. ఎస్ ఎస్, స్పీకింగ్. కరుణ రానట్టుందా? కొండ దగ్గర హాస్పిటల్కా? అంత సీరియస్గా ఉందా? ఎస్, తీసుకెళ్ళండి. వాయిస్ తప్పకుండా తీసుకెళ్ళండి. ఏమిటి డాక్టర్? కరుణ కారు ప్రమాదానికి గురి, చాలా సీరియస్గా ఉందట. ఇక్కడికి రావడానికి నిరాకరిస్తుంది. మీ హాస్పిటల్కి తీసుకెళ్ళమని బతిమాలుతోందట. చనిపోయినా మీ హాస్పిటల్లోనే చనిపోవాలని ఆమె తుది కోరికట. గోపాలకృష్ణమూర్తి గారు వారిలో ఉన్న సౌకర్యం వీరిలో కూడా ఉంది. వారు నాకు పరిచయస్తులే. మరి
జ్ఞాపకం కూడా రమణాచారి గారికి రమణ గారు అందిస్తారు. రమణాచారి గారు గోపాలకృష్ణ గారు అది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ దత్త సంస్కృత సంస్థ ఇవాళ ఇనాగ్రేషన్ బాగుంటుంది. అది మా మామగారి పేరున ఒక అవార్డు ఇవ్వటం, అది పెద్దల సమక్షంలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీమతి పద్మావతుల గారికి ఈ సభాముఖంగా చిన్నవాడు నేను అభినందన తెలుపుకుంటాను. ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపి వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే శ్రీ కళా దీక్షతులు గారికి చక్కటి గీతాలాపాలు చేసిన మా గడ్డాది గోపాలకృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒక గొప్ప వ్యక్తి, అంతకన్నా అంతకు మించి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి నటుడి యొక్క వారసత్వాన్ని, కళా వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాసదత్త గారు స్థాపించిన ఈ సంస్థ దిగ్విజయం వారిని ఇంతమంది పెద్దలు హృదయంతో దీవించారు. వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు వందనాలు చేసుకుంటూ స్త్రీదత్త రాబోయే రోజుల్లో సంగీతం, సాహిత్యం, నాటకం ఇలా అన్ని రంగాల్లో కూడా కళాసేవ చేయడానికి ఎప్పుడు మీ ముందుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్త్రీదత్త